హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో మన సిస్టంలో ఒక ఫోల్డర్ను ఎలాంటి సాఫ్ట్వేర్ లేకుండా జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఎలా లాక్ చేయాలి, అలా ఎలా అన్లాక్ చేయాలో కూడా చూడబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మనం చేస్తున్న వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కింద ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఈ వీడియోస్ ఇంకా ఎక్కువ చాలామందికి రీచ్ కావాలనుకున్నప్పుడు మీరు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీ లైక్స్ అనేటివి ఎంత ఇంపార్టెంట్, ఎన్ని లైక్స్ ఇస్తే ఈ వీడియో అవసరమైన వాళ్ళకు అంత రీచ్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి, సో నేను ఇక్కడ నేను ఫోల్డర్‌ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ ఫోల్డర్‌ను డబుల్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుందిగా. సో ఇప్పుడు దీన్ని ఎలా లాక్ చేయాలి కమాండ్ ప్రాంప్ట్ అన్నప్పుడు ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సో ఇక్కడ పైన ఉంది కదా మనకు, ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సీఎండీ అని ఎంటర్ చేయండి. డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇచ్చే కమాండ్ అనేది మీరు ఎంటర్ చేసి ఆటోమేటిక్‌గా ఫోల్డర్‌ను లాక్ చేయొచ్చు. CACLS స్పేస్, సో ఇన్వెంటెడ్ కామర్స్‌లో మన ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. సో న్యూ ఫోల్డర్, సో ఇన్వెంటెడ్ కామర్స్ స్పేస్ ఇచ్చేసి /E స్పేస్ /E ఎవ్రీ పర్సన్ అన్నట్టు. సో స్పేస్ ఇచ్చేసి ఎవ్రీవన్ అని ఇచ్చేసి కొలన్ పెట్టేసి సో ఇక్కడ ఎన్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మన ఫోల్డర్ లాక్ అయిపోయింది. కావాలంటే ఇప్పుడు చూడండి, సో క్లోజ్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫోల్డర్ అనేది యాక్సెస్ కాదు. సో మళ్ళీ ఓపెన్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ సేమ్ వే ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి. సో పైన యూఆర్ఎల్ ఫార్మాట్లో CMD అని ఎంటర్ చేయండి. ఇంతకుముందు ఏదైతే కమాండ్ ఇచ్చినామో సేమ్ కమాండ్ మళ్ళీ ఇచ్చి సేమ్ ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ నేమ్ అలాగే ఇచ్చేసి సో స్పేస్, సో /E స్పేస్ /P ఎవ్రీవన్. సో ఇంతకుముందు మనం ఎన్ని ఇచ్చాము కదా, సో ఇక్కడ F పెట్టండి. F పెట్టి ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా ఫోల్డర్ అనేది సో మనకు ఓకే అయిపోతుంది. ఓకే కాలే, రాంగ్ బట్టి ఓకే. సో మనకి ఇక్కడ ఫోల్డర్ దగ్గర కోలన్ పెట్టినాం. సో డబల్ కోట్ పెట్టేసి డైరెక్ట్ ఎంటర్ కొట్టండి. ప్రాసెస్ అయిపోయింది. సో క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు సేమ్ ఫోల్డర్ అనేది అన్లాక్ అవ్వడం జరిగింది. సైనింగ్ ఆఫ్.